హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ఒక టెక్నాలజీ కోసం డిస్కస్ చేద్దాము. ఇట్స్ అబౌట్ ఎస్ఏపీ. ఓకే. ఎస్ఏపీ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా వాయిస్ మీకు క్లియర్‌గా వస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. బేసికల్లీ నేను ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నాను అండ్ మైక్ కూడా లేదు. బేసిక్ సెటప్. ఓకేనా? ఫోన్‌లో రికార్డ్ చేశానా, అప్‌లోడ్ చేసేసానా అంతవరకే. చూద్దాం ఏదన్నా డెవలప్‌మెంట్ ఉంటే డెఫినెట్‌గా వ్యూవర్స్ గాని, సబ్‌స్క్రిప్షన్స్ గాని పెరిగితే మైక్ కూడా కొనుక్కుందాం. ఓకేనా? సో, ఈరోజు ఎస్ఏపీ కోసం డిస్కస్ చేద్దాము. ఎస్ఏపీ అనేది బాగా డిమాండ్‌లో ఉన్న ఒక టెక్నాలజీ. దీంట్లో చాలా మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా? సో, బేసికల్‌గా ఎస్ఏపీ ఏంటి? చాలామందికి తెలీదు. అందరూ దాన్ని సాప్ అంటారు. అది సాప్ కాదు యాక్చువల్లీ. ఇది ఎస్ఏపీ అంటారు దాన్ని. ఎస్ఏపీ అంటే మీకు ఎలా చెప్పను? సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ అంటారు బేసికల్‌గా. ఓకేనా? సో, దీంట్లో ఎలాగుంటుందంటే వెరీ సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకుందాము. మనం చిన్న షాప్ రన్ చేస్తాం. ఓకేనా? షాప్ రన్ చేస్తే ఏంటి దాంట్లో స్టాక్ ఎంతుంది? తర్వాత దాంట్లో వర్కర్స్ ఉంటే వాళ్ళకి సాలరీస్ ఎలాగిస్తున్నాము? దాని తర్వాత ప్రాఫిట్ లాస్ ఉందా? ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక మనిషి చాలు. అదే లార్జ్ స్కేల్‌లో చూసుకుంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంటాయి. కొన్ని థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటాయి. మల్టిపుల్ బ్రాంచెస్, మల్టిపుల్ కంట్రీస్, లొకేషన్స్‌లో ఉంటాయి. అప్పుడు ఎలాగవుతది? అవ్వదు కదా! అలాంటి ప్లేస్‌లో మనకు కావాల్సింది ఒక సాఫ్ట్‌వేర్ గాని, ఒక సిస్టమ్ గాని ఉండాలి. దాన్ని మెయింటైన్ చేయడానికి కన్సల్టెంట్స్ కావాలి. ఆ కన్సల్టెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో స్పెషలైజ్డ్ అయ్యి ఉండాలి. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్‌కి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క కన్సల్టెంట్ ఉంటారు. కన్సల్టెంట్ కుడ్ బి టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇప్పుడు దీంట్లో ఫంక్షనల్ అనేసరికి మళ్ళీ ఆళ్ళేంటి ఆ ఏరియాలో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండాలి. సో, ఇవన్నీను ఒక అంబ్రెల్లా కిందొస్తాయి. అదే ఎస్ఏపీ. ఎస్ఏపీలో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్క మాడ్యూలు ఒక్కొక్క పని చేస్తది. అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌కి సపోర్ట్ చేస్తాయి. బేసికల్‌గా లేమన్ లాంగ్వేజ్‌లో బేసిక్ అంటే ఎస్ఏపీ అంటే తెలియలేనోడికి గూడా చెప్పాలంటే ఈ విధంగా. ఓకేనా? సో, ఎస్ఏపీ ఏం చేస్తది బేసికల్‌గా? ఎస్ఏపీ అనేది ఒక ఆర్గనైజేషన్ బిజినెస్‌కి కావాల్సిన డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్స్ అంటే ఏమీ కాదు. లైక్ ఒక ఒక ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఓకేనా? ఆ ప్రొడక్ట్‌కి ఒక ప్రొడక్ట్ ఒక పాల ప్యాకెట్ ఉంది. ఓకేనా? ఒక పాల ప్యాకెట్ లీటర్ పాల ప్యాకెట్ ఉంటది. చిన్న పాల ప్యాకెట్ ఉంటది. పెద్ద ఫంక్షన్స్‌కి కావాలంటే పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి. అలాగా క్వాంటిటీ ఉంటుంది కదా! ప్రొడక్ట్ ఒకటే. దాని క్వాంటిటీ వేరు. సైజ్ వేరు. సో, ఇవన్నీను యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే ఇది ఆహ్, కేటగరైజ్ చేయడానికి యూజ్ చేసిన టర్మినాలజీస్. సో, ఎప్పుడైతే మనం ఎస్ఏపీ డొమైన్‌లోకి వెళ్తామో ఆటోమేటిక్‌గా ఈ బిజినెస్ టర్మినాలజీస్ అనేవి అర్థమైపోతాయి. ఓకేనా? సో, ఎస్ఏపీలోని మీకు నేను జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసం అనేది ఒక ఎస్ఏపీ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎవరికైతే ఎస్ఏపీ అంటున్నారు ఏంటి? ఎస్ఏపీ ఏంటి? అనేది తెలియలేనోళ్ళ కోసం నేను హెల్ప్ చేయడానికి ఈ చిన్న వీడియో అనేది నేను చేస్తున్నాను. ఓకేనా? ఎస్ఏపీలోని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ర ఆహ్, రఫ్‌గా చెప్పేస్తాను. ఎస్ఏపీలోని మీకు ఎఫ్ఐసిఓ ఉంటది. ఫైనాన్స్ వాళ్ళు ఇది ఎక్కువ ఆహ్, ఫైనాన్స్, అకౌంటింగ్స్ వీళ్ళందరూ యూజ్ చేసే మాడ్యూల్ ఎఫ్ఐ. ఓకేనా? సో, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ అని ఒకటుంది. ఎంఎం అంటారు దాన్ని. అలాగే ఎస్‌డి అంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది సేల్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా చూసుకుంటారు. తర్వాత హెచ్ఆర్ అంటే మీకు ఆబ్వియస్‌గా తెలుసు. హెచ్ఆర్ అంటే తెలుసు కదా! హ్యూమన్ రిసోర్స్ వీళ్ళందరూ ఎంప్లాయీ పేరోల్స్ ఇవన్నీ చూసుకుంటారనమాట. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యూజ్ చేసే టూల్ అనమాట. ఓకేనా? దాని తర్వాత
సిఆర్ఎం అన్నది ఒకటి ఉంది. ఓకే. తర్వాత ఐబిపి అనేది ఒకటి ఉంది. ఐబిపి అంటే ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్లానింగ్. ఓకేనా. సో ఈ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసినప్పుడు ఆ సిస్టమ్ అనేది యాక్యురేట్గా ముందుకి రన్ అవుతుంది. ఓకేనా. ఆ, ఈ ఎస్ఏపి అనేది చాలా హై డిమాండ్ టెక్నాలజీ. ఫ్రెషర్ లెవెల్లో రావచ్చు, బట్ బిజినెస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అగైన్ దీంట్లో టెక్నికల్ అన్నాను కదా, టెక్నికల్ అనేసరికి మీకు దీంట్లోని అబాప్ అనేది ఒకటి ఉంది. ఓకే. వీళ్ళు కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి దాంట్లో. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కొత్త ఫంక్షనాలిటీ ఏమైనా కావాలనుకో ఎగ్జిస్టింగ్ మాడ్యూల్లో చిన్న చిన్న మోడిఫికేషన్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ స్పెషలైజ్డ్ పీపుల్ అనేది అక్కడ అవసరం ఉంటుంది. అలాగే సిపిఐ డిఎస్ అనేది ఒకటి ఉంది. ఓకేనా. ఈ సిపిఐ డిఎస్ అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్, ఇప్పుడు వెళ్ళి ఐబీపీతో కమ్యూనికేషన్ చేయాలంటే వాళ్ళ డేటా వీళ్ళు వాడాలి, వీళ్ళ డేటా వాళ్ళు వాడాలన్నప్పుడు డేటా అనేది ఇంటర్చేంజ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట ఇటు నుంచి అటు. ఆర్ కామన్ డేటాబేస్ ఉంటాయి కొన్నిటికి, లేదా కొన్నిటికి డేటా అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకేనా. అలాంటి కండిషన్స్లో డేటా అనేది ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ మూవ్ అవ్వడానికి, ఇంటిగ్రేట్ చేయడానికి సిపిఐడిఎస్ అనేది ఒక మాడ్యూల్ ఉంది. వీళ్ళు కూడా ఇంటిగ్రేషన్ టీమ్ అంటారు దీన్ని. వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో బేసికల్గా ఎస్ఏపి అంటే ఇది. ఓకేనా. దీంట్లోని ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలామంది సర్టిఫికేషన్స్ చేసుకుంటారు, బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంతే. ఎస్ఏపి అంటే ఇదే ఒక ఓవరాల్ అంటే అవుట్లైన్ మీకు ఇస్తున్నా. అంటే డెప్త్ ఏం కాదు, డీప్కి వెళ్ళాలంటే ఇంకా చాలా డీప్ ఉంటుంది ఇది. ఓకేనా. మళ్ళీ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది అర్థం చేసుకోవాలి. దానికోసం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటేనే మీకు అర్థమైపోతుంది ఎలాగ ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, రా మెటీరియల్స్ ఎంత ఎంత ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎలా ప్రొక్యూర్ అవుతుంది, ఎంత స్టాక్ హోల్డ్ చేయాలి, దీనికోసం ఫోర్కాస్టింగ్ ఎలా చేయాలి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రోడక్ట్ ఫ్యూచర్లో ఎంత సేల్ చేయాలి అనేది, దానికి ఎంత బడ్జెట్ ఉండాలి, ఎంత ఏంటంటే రిసోర్సెస్ కావాలి, ఇలా చాలా వచ్చేస్తుంది. చాలా వాస్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా. సో బేసిక్ ఎస్ఏపి అనేది ఇంతే. ఇది మీకు అర్థం అవ్వాలని ఈ చిన్న వీడియో అనేది నేను చేశాను. ఓకేనా. మీరు ఇంకేమైనా అంటే కొత్త మీ మాడ్యూల్స్ కోసం ఏం చెప్పాలనుకుంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. దాన్ని బట్టి నా అవైలబిలిటీ, నా టైం బట్టి నేను జస్ట్ ఒక 10 minutes వీడియో చేస్తాను. అర్థం చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో నేను ఏమైనా మాడ్యూల్స్ మీద క్లాసెస్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు, మరి నా టైం బట్టే ఏదైనా. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.